Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమ్మగుమ్మలు. మరి గుమ్మగుమ్మల్లో ఏ వంట చేయబోతున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. మరి వాళ్ళు గుమ్మగుమ్మల సెగ్మెంట్ లో ఏం చేయబోతున్నారు? ఒక పలావ్ చేస్తున్నాను. మేథీ సోయా పలావ్. మేథీ సోయా పలావ్. ఓకే, వెరీ హెల్దీ ఐటమ్ కదా? ఎస్ అండి. మేథీ సోయా పలావ్ తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేథీ సోయా పలావ్ తయారీకి కావలసిన పదార్థాలు: తరిగిన మెంతి కూర 1 కప్పు, నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. రాజుగారు, సోయా మేథీ పలావ్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను రైస్ వండుకున్న తర్వాత కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాం కదా, ఆ మెథడ్లో చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇలా బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఎవరైనా గెస్టులు కానీ పిల్లలకి ఆకలేస్తున్నప్పుడు, అంటే స్కూల్ నుంచి వచ్చే ముందు కొంచెం మనం ఇలా చేసి పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే ఒక 5 minutesలో ఫాస్ట్గా చేసి ఇచ్చేయచ్చండి ఈ డిష్. ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. సో ఇంకొంచెం కమ్మగా ఉండాలనుకుంటే ఇది మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఓకే. ముందుగా మసాలా దినుసులు: యాలకులు, లవంగం, షాజీరా, చెక్క, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ కొంచెం మనం మేథీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం అండి ఈ డిష్లో. సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. పులావ్ అనగానే మెయిన్గా ఏంటంటే పుదీనా ఫ్లేవర్ మనం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పుదీనా మనం ఓన్లీ గార్నిష్ లాగా కొంచెం లైట్గా ఎండింగ్లో యాడ్ చేస్తున్నాం. సో ఏ పులావ్ అయినా కొద్దిగా మనకు కంపల్సరీగా పుదీనా దాంట్లో యాడ్ అవ్వాల్సింది. సో ఆ ఫ్లేవర్ ఉంటేనే మనకు ఆ పర్ఫెక్ట్ ఆ పులావ్ తిన్న ఫీల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం కొంచెం ఎండింగ్లో యాడ్ చేస్తున్నాం. అదే ఆ వేడికి కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ కూడా లైట్గా యాడ్ అవుతుంది. బాగుంటుంది. సో ఇక్కడ మెంతి దగ్గరకు వచ్చే వరకు మనకు మామూలుగా మార్కెట్లో 2 రకాల మెంతులు దొరుకుతాయి. చిన్నది కానీ 2 ఆకులు, లేదా ఇలా కొంచెం పెద్దది. నేను ఇక్కడ పెద్దది వాడుతున్నాను. సో రెండిట్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది టేస్ట్లో, బట్ రెండిట్లో దేంతో నిన్న మనం తయారు చేసుకోవచ్చు ఈ డిష్ అనేది. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతికూర. మెంతికూర హెయిర్ కి కూడా చాలా మంచిది అంటారు కదా? అవునండి. జనరల్లీ ఇప్పుడు అమ్మాయిలందరూ కన్నా కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. మెయిన్ ఏంటంటే ఆ పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల వాటర్ అన్ని రకాలుగా కొంచెం పొల్యూటెడ్ అయిపోయింది. సో కొంచెం ఇలా అప్పుడప్పుడు ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. సో ఉప్పు కూడా వేసానండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం మనకు ఈ మెంతికూర ఎప్పుడైనా మనకు బాగా వేగితేనే దాని టేస్ట్ మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం, లేకపోతే కొంచెం మనకు చేదు వస్తుంది. ఇది వేగడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే. సో మెంతికూర కొంచెం వేగాలండి. అది వేగేలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అతివలకు ఆభరణాలే అందం. కరెక్టే కదా? మరి ఎన్ని ఆభరణాలు వేసుకున్నప్పటికీ ముత్యాల ఆభరణాలకున్న స్పెషాలిటీయే వేరు. చాలా అందంగా కనిపిస్తాయి. మరి ముత్యాలు తెల్లగా ఉంటాయి కదా, ఈజీగా మురికి పట్టేస్తూ ఉంటుంది. మరి ఈ మురికి వదిలిపోవాలి, ఎప్పట్లాగే కొత్తవిలాగా తళతళలాడుతూ ఉండాలి అంటే కొద్దిగా ఆలివ్ ఆయిల్లో ముంచిన దూదితో కనుక ఈ ముత్యాల ఆభరణాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే ఎప్పట్లాగే కొత్త వాటిలాగా మెరుస్తాయి, మురికంతా కూడా పోతుంది. ఓకే, వేగిపోయినట్టేనా అండి? ఓకేనండి. సో మంచిగా కమ్మటి వాసన వస్తుంది కదా, సో అది మనకు సింపుల్ ఇండికేషన్ మనకు మేతి బాగా వేగింది అనడానికి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టేసుకున్న సోయా. సో కొంచెం వాటర్ స్క్వీజ్ చేసేసి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా చాలా మంచిది మనకి హెల్త్. సోయా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. ఎస్. సో దీంతో పాటు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది. పుల్లటి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది.
అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో దినుసులు కూడా యాడ్ చేస్తాం, కొంచెం ఇది కూడా ఉంటే బాగుంటుంది. ఈ మేతిలో ఈ సోయా కూడా కొద్దిగా వేగితే ఏంటంటే ఆ మేతి తాలూకు ఫ్లేవర్ కూడా దీనికి పట్టేస్తే బాగుంటుంది. మనం సోయా మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో సోయా మేతి టైప్లో కొంచెం ఫ్రై టైప్లో మనకు రెడీ అయిపోయింది. ఇది కర్రీలా కూడా తీసుకోవచ్చు. ఎస్, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే. సో రైస్ ముందుగా మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. సో ఇది బాగా కలిపేసి కొంచెం రైస్ కూడా మగ్గితే బాగుంటుంది. మామూలుగా ఏంటంటే ఎసరు వేసుకునేది అదే వాటర్లో ఉడుకుతుంది కాబట్టి ఆ రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది ఉడికిన తర్వాత. సో ఇక్కడ మనం అన్నం ఉడికించి వేసాం కాబట్టి ఈ అన్నం వేసిన తర్వాత కొంచెం మగ్గాలి. ఎప్పుడైనా మనం ఎలాంటి రైస్ చేసుకున్నా ఎలాంటి పులావులు చేసుకున్నా ఇంకేం అక్కర్లేదు. సో కొంచెం మగ్గితే ఏంటంటే ఈ ఫ్లేవర్స్ మనం ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మేతి ఫ్లేవర్ కానీ అంతా కూడా రైస్కి బాగా పట్టేస్తుంది. ఓకే. ఎండింగ్లో కొద్దిగా వేస్తున్నాండి పుదీనా, ఆ మాత్రం సరిపోతుంది. గార్నిష్లో ఇంకొంచెం వేసుకుంటాం, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే. లాస్ట్లో పుదీనా వేసారు. ఎస్. సో మెయిన్గా ఏంటంటే మనకు ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సో ఇవి మనకు ఆ పులావ్ టేస్ట్ను తీసుకొచ్చేస్తాయి. అవును. సో కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మనం మేతి యాడ్ చేస్తాం కాబట్టి ఆ మేతి ఫ్లేవర్లో ఆ మసాలా దినుసులు అన్నీ కలిపేసి బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. సో ఎక్కడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా బాక్స్లో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో కొంచెం పెరుగు లాంటిది పెట్టేసుకుంటే రెడీ. ఓకే, మేతి సోయా పులావ్ రెడీ అండి. చూసారు కదా, వేడివేడిగా టేస్టీ అండ్ హెల్దీ మేతి సోయా పులావ్ రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. మేతి సోయా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, ఉప్పు వేసి వేయించాలి. తర్వాత నానబెట్టిన మిల్ మేకర్, పెరుగు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మేతి సోయా పులావ్ రెడీ. మేథీ సోయా పులావ్ టేస్ట్ చేద్దాం రాజు గారు. ఓకే. కొంచెం డిఫరెంట్గా ఉంది. మేథీ ఫ్లేవర్ రైస్ అంతకి బాగా పట్టేసింది, అలాగే మీల్ మేకర్ కూడా బాగా పట్టేసింది. అంటే కాసేపు మనం వేయించాం కదండి మీల్ మేకర్ వేసిన తర్వాత పులావ్ టేస్ట్ తెలుస్తూనే ఉంది. దాంతో పాటు ఆ మేతి అనేది కొంచెం డిఫరెంట్ బాగుంది. చేదు అస్సలు తెలియట్లేదు, మేతి చేదు చాలా బాగుంది. చూసారు కదండి, సోయా మేతి పులావ్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా పులావ్స్ వండి పెట్టారనుకోండి, అందరు మెప్పులు పొందేయచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువుల్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇడ్లీ పిండని, పాలని, ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం. చాలామంది ఇళ్ళలో అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. మరి ఫ్రిడ్జ్ ఇలా వాసన రాకుండా ఉండాలి అంటే వంట సోడా నీళ్లలో కలిపి ఆ నీళ్లతో ఫ్రిడ్జ్ కనుక శుభ్రం చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో ఎలాంటి దుర్వాసన రాదు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చెక్క కుర్చీలు కానీ బల్లలు కానీ లాగినప్పుడు ఫ్లోరింగ్ అంతా పాడవుతూ ఉంటుంది, అంటే నేల మీద గీతలు పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం వాడేసిన పాత సాక్సులు కనుక వీటికి వేసినట్లయితే లాగినప్పుడు గీతలు పడకుండా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కోడిగుడ్డు నేల మీద పడిందనుకోండి, ఒకటే దుర్వాసన వస్తుంది, అలాగే మరక కూడా పడిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ దాని మీద ఉప్పు చల్లేసేయాలి. దాని తర్వాత మంచి బట్ట నీళ్ళలో అద్దుకుని దాంతో తుడిచేయాలి. ఇంకా కూడా మరక అలాగే ఉంది, స్మెల్ వస్తూ ఉంది అనుకుంటే వెనిగర్లో అద్దిన బట్టతో కనుక క్లీన్ చేసినట్లయితే మరక శుభ్రంగా పోతుంది, దుర్వాసన కూడా రాదు. Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil.